श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। चौदम्। अर्जुन उवाच अयति श्रद्धयोपेतः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गच्छति कृष्ण కాం గతిం కృష్ణ గచ్చతి. అయితే అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు. అయతి శ్రద్ధయోపేత, శ్రద్ధతో కూడుకుని ఉంది, శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే నిన్న చూసాం, ఆస్తిక్య బుద్ధి అంటే పరమాత్మ అనేది ఒకటి ఉన్నది, ఆత్మస్వరూపం అనేది ఉన్నది అన్నటువంటి శ్రద్ధ అయితే ఉన్నది. దానికి శ్రద్ధ అనే పేరు. కానీ అయతి యోగ మార్గం నందు ప్రయత్నం సరిపోలేదు. అంటే అందుకని యోగా చలిత మానస, అంత్యకాలంలో యోగం నుండి మనస్సు చలించిపోయినది. అంటే జీవితాంతము కృషి చేస్తే అప్పుడు ఆఖరి క్షణములో మనస్సు భగవంతుడి పైన లగ్నమై ఉండుట అనేది జరిగే సంభావన ఉన్నది. ఈ జీవితాంతము దాని గురించి సాధన చేయకపోతే, జీవితాంతము సంసార విషయాల్లో భోగాల్లో హడావుడిగా తిరిగేస్తూ ఉంటే ఆఖరి క్షణంలో అయితే మనస్సు కుదుటపడట చాలా కష్టం. ఆఖరి క్షణాల్లో మనస్సు కుదుటపడి భగవంతుని యందు లగ్నమై ఉండాలి అంటే దానికి జీవితాంతము సాధన చేయాలి. ఆ సాధన సరిపోలేదనుకోండి, యోగాచరిత మానస, ఆఖరి క్షణములలో యోగం నుంచి మనస్సు జారిపోతుంది. అంటే పరమాత్మ గుర్తురాడు లాస్ట్ ఆఖరి క్షణాల్లో. ఇంకా హడావిడిగా అయిపోయి ఇంకా ఏవో గుర్తొస్తాయి, కానీ అది చేయలేదు, ఇచ్చేయలేదు, అవన్నీ గుర్తొస్తాయి, కానీ ఆత్మస్వరూపం విషయం అయితే గుర్తురాదు. అప్పుడు ఏమవుతుంది? అయితే ఏమైంది? ఈ శాస్త్రం చదివి సగం కర్మయోగము, ధ్యానయోగము మొదలగు అనుష్ఠానం చేయటం మొదలుపెట్టి కామ్యకర్మలు అవి మానేస్తే కామ్యకర్మలు మానేస్తే కామ్యకర్మల నుంచి రావాల్సిన పుణ్యం ఏదైనా ఉంటే అది రావడం మానేస్తుంది. అలా అని యోగ సాధన సరిపోయిందా? యోగము సిద్ధించిందా? ఆత్మస్వరూపము సిద్ధించిందా అంటే సిద్ధించలేదు. సిద్ధించకుండానే సమయం అయిపోయినది. అప్పుడు మరి రెండిటికి చెడ్డ రేవడి అంటాం కదా, ఉభయభ్రష్టుడు అవుతాడా? అటువంటి ఉభయభ్రష్టుని యొక్క పరిస్థితి ఏమిటి? అది అర్జునుడి యొక్క డౌట్. ఇప్పుడు కృష్ణ, నువ్వు మాకు ఇంతసేపటి నుంచి కర్మయోగము, ధ్యానయోగము, ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయి, ఈశ్వరార్పణతో బుద్ధితో పనిచేయమని చెప్తున్నావు. సరే, ఇప్పుడు అలా చేయడం మొదలు పెడతాను. అలా చేయడం మొదలుపెట్టి, కానీ నాకు చనిపోయే ముందు యోగము సిద్ధించదు, ఎందుకంటే సాధన సరిపోలేదు. అంటే మనస్సును నిగ్రహించడం కష్టమని కదా అభిప్రాయము. సో అది సరిపోలేదు. సరిపోతే మరి లాస్ట్ మూమెంట్లో నా పరిస్థితి ఏమవుతుంది? అలా అని కామ్యకర్మలు చేసి ఆ పుణ్యము సంపాదించుకోవట్లేదు. ఎందుకంటే కామ్యకర్మలు మానేశాము. అంటే కామ్యకర్మలు మానేయడం అంటే ఫలం మీద ఉన్న ఆసక్తిని వదిలేశాము. సో ఆ ఫలముతో మనకి సంబంధం లేదు. సో అది అలాగా సిద్ధించదు. ఇటు యోగం సిద్ధించిందా అంటే ఇది సిద్ధించలేదు. మరి నా పరిస్థితి అప్పుడు అటువంటి వాని పరిస్థితి ఉభయభ్రష్టుని వలె అవుతుందా? అది ప్రశ్న. ఆ ప్రశ్ననే అర్జునుడు ఇంకొంచెం బిల్డప్ చేస్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. 37 నేను చదివాము. నెక్స్ట్ శ్లోకంలో అదే ప్రశ్నని ఇంకొంచెము బిల్డప్ చేస్తున్నాడు అర్జునుడు. చదువుదాము. కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. కచ్చిత్ న ఉభయ విభ్రష్ట చిన్నాభ్రం ఇవ
నశ్యతి. అప్రతిష్ఠః మహాబాహో విమూఢః బ్రహ్మణః పథి. అయితే కచ్చిత్, కచ్చిత్ అంటే అది ప్రశ్నతో వచ్చేటటువంటి పదము. దానికి విడిగా చదివితే దానికి మీనింగ్ ఏమి ఉండదు. కానీ అది కచ్చిత్ అనేది ప్రశ్నతో వస్తుంది. సో కచ్చిత్, కచ్చిత్ ఉభయ విభ్రష్ట. నా ఉంది అక్కడ, నా లాస్ట్ లో కలుపుకుందాం. నశ్యతి వరుపుతో కలుస్తుంది నా. సో కచ్చిత్ ఉభయ విభ్రష్ట అంటే రెండు మార్గములను ఏది సిద్ధించలేదు. అలా అని కామ్యకర్మల మార్గము సిద్ధించలేదు, ఎందుకంటే కామ్యకర్మలు మానేశాము. మానేసి కర్మయోగము, ధ్యాన యోగము యొక్క అభ్యాసం మొదలుపెట్టాము. అంటే పనులు మానేసామని కాదు, పనులలో ఫలముల మీద ఆసక్తిని తగ్గించుకుని ఆసక్తిని పక్కన పెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయడం మొదలుపెట్టాం. ఆ అనుష్ఠానంలో ఉన్నాం. అలాగే ధ్యాన మార్గంలో ధ్యాన యోగం యొక్క అనుష్ఠానం చేస్తుంది. సో అందుకని కామ్యకర్మల యొక్క మార్గం వలన ఫలం ఏముందో అది రాదు. కామ్యకర్మలు చేయటం లేదు కదా, సో ఆ ఫలము రాదు. అలా అని యోగం సరిపోలేదు, యోగానికి సాధన సరిపోలేదు. సో ఉభయ విభ్రష్ట. అతని పరిస్థితి ఏమవుతుంది? చిన్న అభ్రం ఇవ. చిన్న అభ్రం, చిన్న అభ్రం అంటే విడిపోయినటువంటి మేఘము, చిన్న మేఘము. ఇప్పుడు ఒక పెద్ద మేఘం ఉందనుకోండి, ఆ పెద్ద మేఘము అంతా కలిసి ఉన్నప్పుడు ఎంత పెద్ద గాలి వచ్చినా ఆ పెద్ద మేఘం అంతా ఒకే యూనిట్ కింద ముందుకు సాగుతుంది. కానీ అందులోంచి ఒక చిన్న మేఘము విడిపోయింది అనుకోండి, అది విడిపోయిన మేఘముని గాలి పట్టుకుపోతుంది, గాలికి కొట్టుకుపోతుంది ఆ మేఘం. సో చిన్న అభ్రం ఇవ అంటే గాలికి కొట్టుకుపోయినటువంటి చిన్న మేఘము వలె నా నశ్యతి, అలా నశించిపోడు కదా. అది ప్రశ్న. తో ఉభయ విభ్రష్ట చిన్న అభ్రమివ కచ్చిత్ న నశ్యతి. అది అన్వయం చేసుకుంటే, అలా చెప్పుకుంటే అన్వయం సరిపోతుంది. ఉభయ విభ్రష్టుడు చిన్న అభ్రం, విడిపోయినటువంటి చిన్న మేఘము వలె నా నశ్యతి కచ్చిత్, నశించిపోడు కదా. అది ప్రశ్న. ఆ ఉభయ విభ్రష్టుడు ఎవరు అన్నది కొంచెం క్లారిఫై చేస్తున్నాడు. మహాబాహో, ఓ మహాబాహో. ఇప్పుడు మామూలుగా కృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని సంబోధన చేస్తున్నాడు. ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణుడిని మహాబాహో అని సంబోధన చేస్తున్నాడు. ఓ మహాబాహో, అప్రతిష్ఠ విమూఢ బ్రహ్మణ పథి. బ్రహ్మణ పథి అప్రతిష్ఠ. ఆ బ్రహ్మ యొక్క మార్గమునందు అప్రతిష్ఠుడు అంటే యోగ మార్గమునందు ప్రతిష్ఠ లేనివాడు, అంటే నిలకడగా ఉండలేనివాడు. విమూఢ అతను అంటే మోహమును చెందినవాడు, అంతే కదా. మోహమును చెందినవాడు కాబట్టే ఆ యోగ మార్గం నందు నిలకడగా ఉండలేకపోతున్నాడు. అంటే మధ్య మధ్యలో సంసారము యొక్క ఆలోచనలు ఆ యోగ మార్గము నుండి జారిపోయేటట్టు చేస్తున్నాయి. అలాగే లాస్ట్ లో కూడా మరి అలా జరిగితే ఆఖరి క్షణాల్లో కూడా అలాగే జరుగుతుంది. యోగ విభ్రష్ట, అతనికి ఉభయ విభ్రష్ట అని పేరు. సో బ్రహ్మణ పథి అప్రతిష్ఠ విమూఢ ఉభయ విభ్రష్ట చిన్నాభ్రమివ కచ్చిత్ నశ్యతి. అది దానికి అన్వయం. సో మంచి ప్రశ్నే. అయితే ఈ భ్రష్టుడు అనే పదానికి మనకి తెలుగులో అయితే అది అవమానం కింద వాడతారు కానీ, తిట్టు కింద వాడతారు కానీ, సంస్కృతంలో భ్రష్ట అంటే జారిపోవుట అని అర్థం, జారిపోయిన వాడు అని అర్థం. ఇప్పుడు ధనభ్రష్టుడు అంటారు, అంటే కొంతకాలము ధనవంతుని వలె ఉండి అకస్మాత్తుగా ధనము పోవుట అన్నది జరిగింది అనుకోండి, అటువంటి వారిని ధనభ్రష్టుడు అంటారు. అలాగే కీర్తి భ్రష్టులు ఉంటారు, అంటే కీర్తి ఉండి ఏదో కారణం చేత ఆ కీర్తి నుంచి అపకీర్తి రావడము, లేదా ఏదో తప్పుడు పని చేయడం, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సరే కీర్తి భ్రష్టులు అవుతారు. అలాగే వివేక భ్రష్టులు అవుతారు. వివేకం ఉంటుంది, ఒక్కోసారి ఆ వివేకము ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, మాయమైపోతుంది. ఇలాగ యోగం నుంచి జారిపోయినట్టు వివేక భ్రష్టులు ఉంటారు. స్వర్గ భ్రష్టులు, స్వర్గానికి వెళ్ళారు, ఆ స్వర్గంలో ఉండవలసినటువంటి సమయం గడిచినది, ఇప్పుడు
అప్పుడు మళ్ళీ ఈ భూలోకంలో ఎక్కడో పుట్టాల్సి వస్తుంది. అటువంటి వారిని స్వర్గభ్రష్టులు అనొచ్చు. అలాగే ఇక్కడ యోగ భ్రష్టులు అంటున్నారు. యోగ భ్రష్టుడు అంటే యోగ సాధన చేసి, అంటే యోగ సాధన అంటే కర్మయోగము, ధ్యాన యోగము యొక్క అనుష్ఠానము చేస్తూ ఉండి, కానీ ఆ అంతఃకరణం శుద్ధి జరగడానికి ఆ టైం సరిపోలేదు. ఈ లోపలే మరణం వచ్చేసింది. అటువంటి వానికి యోగ భ్రష్టుడు అని పేరు. అయితే తేడా ఏంటంటే, మిగిలిన రకాల భ్రష్టులకి యోగ భ్రష్టునికి తేడా అంటే, యోగ భ్రష్టుడు భ్రష్టుడు కాదు. అదే కృష్ణుడు క్లారిఫై చేయబోతున్నాడు. యోగ మార్గము నుండి, యోగ మార్గములో ఉండి సమయము సరిపోక, అంతఃకరణ శుద్ధికి సమయము సరిపోక ఆ అంత్యకాలం వచ్చేసింది అనుకోండి, అటువంటి వాడు యోగ భ్రష్టుడు అని చెప్తున్నాడు అర్జునుడు. అయితే యోగ భ్రష్టుడు ఒక్కటే నిజమైన భ్రష్టుడు కాదు, అతను ఎక్కడికి జారిపోలేదు అని కృష్ణుడు క్లారిఫై చేయబోతున్నాడు. నెక్స్ట్ 4-5 శ్లోకాలు అదే ఇన్స్ట్రక్షన్. అది ఏ విధంగా యోగ భ్రష్టుడు భ్రష్టుడు కాడు అన్నది శ్రీకృష్ణుడు క్లారిఫై చేయబోతున్నాడు సమాధాన రూపంగా దీనికి. సో ఇక్కడ ప్రశ్న యొక్క అభిప్రాయము అది. చదువుదాం శంకర్లు ఏమంటున్నారు. కచ్చిత్ కిం న ఉభయ విభ్రష్ట కర్మ మార్గాత్ యోగ మార్గాచ్చ విభ్రష్ట. సో ఉభయ విభ్రష్ట అంటే కర్మ మార్గము నుండి బయటకు వచ్చేసాము. మరి అదే కదా చెప్తున్నారు. ఏకంగా ప్రాణం తోడేసినంత పని చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అదే మాట చెప్పి ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయి, కర్మణ్యేవ అధికార అని ఎక్కడో 2వ చాప్టర్లో మొదలైంది ఇన్స్ట్రక్షన్. మనం 6వ చాప్టర్కి వచ్చేసాం. ఎన్ని శ్లోకాలు చదివినా మెసేజ్ మాత్రం అదే. ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయి. ఎందుకు అంటే అంతటా కూడా పరమాత్మయే అని గ్రహించవలెను. అందుకని అలా గ్రహించడానికి అర్హత పొందాలి అంటే కర్మయోగానుష్ఠానం చేయాలి, ధ్యాన యోగానుష్ఠానం చేయాలి. అప్పుడు అంతటా పరమాత్మయే ఉన్నది, పరమాత్మలోనే అంతటా ఉన్నది అని, ఆ పరమాత్మయే నా స్వరూపము అని అనుభవానికి వస్తుంది అని చెప్తున్నాడు. ఇది కదా ఇన్స్ట్రక్షన్. మరి అదే మాట చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ. సో అందుకని కర్మ మార్గాత్ విభ్రష్ట, కర్మ మార్గం అయితే వదిలేశారు. మరి యోగ మార్గంలో చేస్తున్నాం కానీ సాధన సరిపోలేదు. సో యోగ మార్గము నుంచి కూడా జారిపోయిన వాటే. సో అందుకని ఉభయ విభ్రష్ట, రెండిటికి చెడ్డ రావడి వలె అయినాము కదా అంటున్నాడు. చిన్నాభ్రమివ నశ్యతి కిం వా నశ్యతి. అయితే ఆ కచ్చిత్ నా నశ్యతి అని కలిపి పెట్టుకుంటే లాస్ట్ లో అన్వయం కుదురుతుందని చెప్తున్నారు. సో ఉభయ విభ్రష్ట, కర్మ మార్గాత్ యోగ మార్గాత్ చ విభ్రష్ట. 2 కర్మ మార్గము యోగ మార్గము రెండిటి నుంచి కూడా జారిపోయినటువంటి వాడు చిన్న అభ్రమివ, విడిపోయిన చిన్న మేఘము వలె, నశ్యతివా, నశించిపోడు కదా. అది ప్రశ్న. అప్రతిష్ట నిరాశ్రయ. అప్రతిష్ట అంటే ఆశ్రయము లేనివాడు, అంటే నిలకడ లేనివాడు అని అర్థం. తిష్ట అంటే నిలిచి ఉండుట, ప్రతిష్ట అంటే బాగా నిలిచి ఉంట. దానికి ఆపోజిట్ అప్రతిష్ట, నిలిచి ఉండలేకపోవుట. హే మహాబాహో విమూఢ సన్, మూఢుడై ఉండుట వలన అప్రతిష్ఠుడయ్యాడు. అంటే బుద్ధి మోహమును చెందినది, ఆత్మానాత్మ వివేకము పోయినది అని అర్థము కదా. నిత్యానిత్య వివేకము పోయినది అని అర్థం. విమూఢ అంటే విమూఢ సన్ బ్రహ్మణ పథి, బ్రహ్మ ప్రాప్తి మార్గే. పథి అంటే పంథ శబ్దమునకు సప్తమి ఏకవచనము. పథి అంటే మార్గమునందు. పంథ అంటే మార్గము, పథి అంటే మార్గమునందు. ఏ మార్గమునందు? బ్రహ్మణ పథి, బ్రహ్మ యొక్క మార్గము అంటే యోగము యొక్క మార్గము, అంటే ఆత్మస్వరూపమును తెలుసుకునే మార్గము. అది బ్రహ్మ ప్రాప్తి మార్గే. ఆ మార్గమున నిలకడగా లేనివాడి పరిస్థితి ఏమవుతుంది? అది ప్రశ్న. చదువుదాం శ్లోకము. కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి.
అయితే ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, యోగముకైతే మనము అభ్యాసం చేయాలి. బ్రహ్మ మార్గమును తెలుసుకుందుకు అభ్యాసం చేయక్కర్లేదు. యాక్చువల్లీ ఆత్మస్వరూపము తనంతట తానుగా మనలో ఉండనే ఉన్నది. ఆ అనుభవం అందరికీ కొద్దో గొప్పో ఉండనే ఉన్నది. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. పొద్దున్నే లేచిన వెంటనే మొట్టమొదటి క్షణంలో వచ్చే అనుభవం ఉన్నాను, నేను ఉన్నాను కంటే ముందు ఉన్నాను అన్న అనుభవం పుడుతుంది. తర్వాత నేను ఉన్నాను అవుతుంది. ఆ తర్వాత నేను పలానా చోట ఉన్నాను అన్న జ్ఞానము కలుగుతుంది. సో, ఆత్మస్వరూపము యొక్క అనుభూతి అందరికీ ఉండనే ఉన్నది. అది కొత్తగా పొందవలసిందేం లేదు. వైరాగ్యము, ఆహ్, అభ్యాసము, సంయమనము ఇవి పొందాలి. ఇవి సాధన చేసి పొందాలే కానీ ఆహ్, అని గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. నెక్స్ట్ శ్లోకం. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే. అర్జునుడు తన ప్రశ్నను ముగిస్తున్నాడు. ఏతత్ మే సంశయం కృష్ణ ఛేత్తుం అర్హసి అశేషతః. ఛేత్తుం అర్హసి అశేషతః. త్వత్ అన్యః సంశయస్య అస్య ఛేత్తా న హి ఉపపద్యతే. సో కృష్ణ, హే కృష్ణ, మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణుడిని కృష్ణ అని సంబోధిస్తున్నాడు. అక్కడ కృష్ణ అంటే శ్రీకృష్ణుడిని ఏదో సింగులర్ టెన్స్లో ఓ కృష్ణ అని పిలిచినట్టు కాకుండా, అక్కడ కృష్ణ శబ్దానికి ఆల్రెడీ శంకర్లు 2-3 శ్లోకాల ముందు చూసాము. కృష్ణ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పారు. కర్షతి అనే కర్ష అనే ధాతువు నుంచి పుట్టినది. అంటే విలేఖనార్థే, అంటే దాన్ని ఏమంటారు, చీల్చేయుట అనే అర్థంలో కర్ష అనే ధాతువుని వాడతారు. కృషి వలుడు అంటాం రైతుని, అది కర్షకుడు అంటాం. అక్కడి నుంచే వచ్చింది, ఆ ధాతువు నుంచే పుట్టింది. ఎందుకంటే నేలని చీల్చుతాడు నాగల పెట్టి. సో ఆ విధంగా కృష్ణుడు దుఃఖమును చీల్చేవాడు అని అర్థం. దుఃఖములో ఉన్న జీవుల యొక్క దుఃఖాన్ని నాగలి పెట్టి దున్నేసినట్టు దున్నుతాడు ఆయన. అందుకని కృష్ణ అనే సంబోధన. హే కృష్ణ. ఇక్కడ మరి సంశయం కదా, మనసులో సంశయం పుట్టినది. ఆ సంశయాన్ని చీల్చాలి. అదే చెప్తున్నాడు. ఛేత్తుం అర్హసి అశేషతః. ఈ మనసులో సంశయము కొంచెం కూడా మిగలకుండా దీన్ని ఛేదించేవాడు నువ్వే, ఛేదించేవాడివి నువ్వే ఉన్నావు అని అక్కడ కృష్ణ అనే సంబోధన. ఆ విధంగా కరెక్ట్గా ఆ వాక్యానికి, ఆ సంబోధనకి చక్కగా కుదిరింది. కృష్ణ, హే కృష్ణ, ఏతత్ మే సంశయం, ఈ నా సంశయం, ఛేత్తుం అర్హసి అశేషతః ఛేత్తుం అర్హసి. ఈ అందులో ఇంకేమి, ఆ సంశయంలో ఏమి మిగులు లేకుండా దాన్ని ఛేదించగలవాడివి నీవే. త్వత్ అన్యః, నీకంటే వేరొకరు, అస్య సంశయస్య, ఈ సంశయం యొక్క చేత్త, దీన్ని నిర్మూలించేవాడు, నా ఉపపద్యతే, వేరొకడు లేదు కదా. హి అన్నది ముందు పెట్టుకోవాలి ఈ వాక్యానికి. హి ఎందుకంటే నీవే ఈ సంశయమును ఛేదించే అర్హత కలిగిన వాడివి అని పై వాక్యంలో చెప్పి, రెండో వాక్యంలో ఎందుకంటే నీకంటే వేరొకడు ఈ సంశయాన్ని తొలగించేవాడు నాకైతే కనిపించట్లేదు అని శ్రీకృష్ణుడిని ఆ ప్రశ్నని ఉపసంహరిస్తున్నాడు. చదువుదాం భాష్యము. ఏతత్ మే సంశయం కృష్ణ ఛేత్తుం అపనేతుం. ఛేత్తుం అంటే పారద్రోలుట, దానికి అపనేతం అని ఇంకొక పర్యాయ పదం. అర్హసి, నీవే అర్హుడవై ఉన్నావు. ఇంకా వాటికి ఏమీ అర్థాలు చెప్పట్లేదు శంకర్లు. అశేషతః, అందులో ఏమి శేషము మిగలకుండా ఆ సంశయమును
పారద్రోలేది నీ ఒక్కడవే, నీవే కనిపిస్తున్నావు అని అర్థం. త్వదన్యః త్వత్తః అన్యః ఋషిః దేవః వా, అంటే నీకంటే వేరొకడు, నీకంటే వేరెవరు, నీకంటే వేరొక ఋషి గాని దేవత గాని. అంటే ఋషి అంటే మరి ఆ ఒక ఏదైతే సంశయం ఉన్నదో దాన్ని ఆ దాన్ని ఏమంటారు, ఋషి అంటే బాగా చూడగలిగిన వారని, అంటే వాళ్ళకి బాగా చక్కగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి వాడు ఋషి. ఆ, మీకు నాకు తెలియనిది సూక్ష్మమైన విషయము జాగ్రత్తగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఋషులు. సో కృష్ణుడు అందుకని నీకంటే విషయాన్ని బాగా గమనించేవారు ఇంకొకళ్ళు కనిపించట్లేదు. అలాగే దేవహ, దేవహ అంటే ప్రకాశము అని అర్థం దేవశబ్దానికి సంస్కృతంలో. సో నీకంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ప్రకాశింపజేసేవాడు. అంటే ఉన్న విషయం మనకి సరిగ్గా తెలియట్లేదంటే ఓ టీచరో గైడో ఎవరో దాన్ని క్లియర్గా చూపెట్టాలి. సో నీకంటే ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించేవాడు నాకు వేరొకళ్ళు కనిపించటలేదు అని శంకర్లు చక్కగా అత్వత్ అన్యః అన్న పదమునకు మనకి రెండు పర్యాయ పదాలు చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చేత్త, నాశయిత. చేత్త అంటే నాశనము చేసేవాడు. దేనిని? సంశయస్య అస్య, అంటే ఈ నా సంశయము యొక్క నాశనమును చేయువాడు. నా హి యస్మాత్, హి అంటే ఎందుకంటే అది వాక్యం ముందులో, రెండో వాక్యం ముందులో పెట్టుకోవాలి. ఉపపద్యతే సంభవతి, ఇంకొకళ్ళు లేరు కదా, అందుకు నీవే ఈ సంశయమును దూరము చేయాలి. అతః త్వమేవ చేత్తుమర్హసి ఇత్యర్థః, ఈ సంశయాన్ని పారద్రోలే పరిశీలన జ్ఞానము ఉన్నవాళ్ళు వేరొకరు లేరు కదా, అందుకనే నీవే ఈ సంశయమును పారద్రోరాలి అని అర్జునుడి యొక్క రిక్వెస్ట్. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః, త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఇక్కడ నుంచి శ్రీకృష్ణుడు దీనికి సమాధానము ఈ అధ్యాయము చివరి వరకు ఈ ప్రశ్నకు సమాధానం. చాలా చక్కని టాపిక్ కూడా శ్రీకృష్ణుడు ఇక్కడ అడ్రస్ చేస్తున్నాడు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవాన్ వాచ, శ్రీకృష్ణుని యొక్క సమాధానము. పార్థ, ఓ పార్థ, నా ఏవ ఇహ నా అముత్ర వినాశః తస్య విద్యతే, నా హి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. సో రెండు సంబోధనలు, పార్థ అని సంబోధన మొదటి వాక్యంలో, రెండో వాక్యంలో తాత అని సంబోధన. తాత అంటే పుత్రుడు, తండ్రి, శిష్యుడు ముగ్గురికి వాడే సంబోధన సంస్కృతంలో. తాత శబ్దానికి 3 అర్థాలు వస్తాయి చెప్పబోతున్నారు శంకర్లు చక్కగా. తాత శబ్దానికి వ్యాఖ్యానం చెప్పబోతున్నారు ఈ శ్లోకంలో. సో 3 అర్థాలు వస్తాయి. పుత్రుడిని అంటే తనకు పుట్టిన వారిని తాత అని పిలుస్తారు, తండ్రిని కూడా తాత అని పిలుస్తారు, అలాగే శిష్యుడిని కూడా తాత అని పిలుస్తారు సంస్కృతం. సో ఓ పార్థ, నా ఏవ ఇహ, ఈ లోకంలోనే కాదు, ఈ లోకంలో పైగా నా అముత్ర, పరలోకంలో కూడా, 2 చోట్ల కూడా, ఇక్కడ కానీ అక్కడ కానీ, ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ, తస్య వినాశః నా విద్యతే, ఆ నా పట్టుకొచ్చి విద్యతే పక్కన పెట్టుకోవాలి. తస్య వినాశః, ఎవరి యొక్క వినాశనము? ప్రశ్న ఎవరి గురించి? ఉభయ భ్రష్టుని గురించి, అంటే యోగ భ్రష్టుని గురించి. ఆ యోగ భ్రష్టునికే అర్జునుడు ఉభయ భ్రష్టుడు అనే పదం వాడాడు. ఎందుకంటే కర్మ మార్గాత్ యోగ మార్గాత్ చ విభ్రష్ట అని చెప్పారు.
సో యోగ భ్రష్టుని గురించి కదా డిస్కషన్. అంటే కర్మయోగము ధ్యాన యోగం యొక్క అనుష్ఠానము చేయడం మొదలుపెట్టి అంతఃకరణ శుద్ధికి సమయం సరిపోలేదు. అందుకని అంత్యకాలంలో యోగ భ్రష్టుని వల్లే మిగిలిపోయాడు. అటువంటి వాని గురించి కదా పరిస్థితి డిస్కషన్. సో అతని యొక్క ఆ మనిషి యొక్క యోగ భ్రష్టుని యొక్క తస్య అంటే యోగ భ్రష్టుని యొక్క వినాశము నా విద్యతే లేదు. ఎక్కడ లేదు? ఈ లోకములోనూ లేదు, పరలోకములోను లేదు. మరి వినాశం ఏమిటి? వినాశం అంటే ఏమిటి? వినాశం అంటే ఉన్న స్థితి కంటే తక్కువ స్థితికి చేరుకోవడం అని అర్థం. అంటే ఉన్న ఒక మంచి స్థితి నుంచి అంతకంటే చెడు స్థితికి జారిపోవుట, దానికి వినాశము అని అంటున్నారు. వినాశము అంటే ఆ యోగభ్రష్టుడు నువ్వు ఎవరినైతే అంటున్నావో అటువంటి యోగభ్రష్టుడు తన ఉన్న స్థితి కంటే దిగజారిపోవుట అనేది అయితే జరుగుతుంది. అంటే మరి రెండింటికి చెడ్డ రేవడం వల్లే అటు కర్మ మార్గంలో పుణ్యము సంపాదించలేదు, ఇటు యోగ మార్గంలో ఆత్మస్వరూపము తెలియలేదు అని ఏదైతే అర్జునుడు అంటున్నాడో అది అలాగా ఇక్కడ గాని అక్కడ గాని అటువంటి మనిషికి జరిగే కీడేమీ లేదు. వినాశ తస్య నా విద్యతే. ఎందుకంటే కళ్యాణకృత్ కశ్చిత్. కళ్యాణకృత్ అంటే శుభము చేస్తున్న వానికి, కళ్యాణము చేసిన వానికి. కళ్యాణము అంటే శుభము అని అర్థం. శుభము ఏంటి ఇక్కడ? శుభం ఏంటంటే కోరికలు వదిలేయడమే శుభము. అంటే కోరికలు వదిలేయడము అంటే అశుభం ఏంటి? అశుభం అంటే భేద దృష్టియే అశుభము. ఇక్కడ ఈశ్వరునికి జీవునికి భేదం ఉన్నది అని భేద దృష్టియే దోషం అవుతుంది. భేద దృష్టితో చేసిన పని ఎంతటి పుణ్యమైనటువంటి కర్మ అయినా కూడా, ఎంతటి ధర్మము అయినటువంటి కర్మ అయినా కూడా అది ఆ కర్మ దుఃఖాన్నే తీసుకొస్తుంది ఫైనల్లీ, కోరికతో చేస్తే. సో భేద దృష్టి, కామ్యమునకు మూలమున భేద దృష్టి. కోరిక ఎందుకు పుడుతుంది? నాలో ఏదో వెలతి ఉన్నది అన్న థాట్ నుంచి కదా కోరిక పుడుతుంది. ఏదో లేదు నా దగ్గర, అప్పుడే కోరిక పుడుతుంది. నా దగ్గర ఏదో లేదు అంటే అక్కడ భేద దృష్టి ఉన్నది. అంతయు పరమాత్మయే అని గ్రహిస్తే ఇంకప్పుడు భేద దృష్టి లేదు. అప్పుడు అంతయు పరమాత్మే అయినప్పుడు ఇంక మరి నాలో వెలతీయే లేదుగా. ఆ పర్స్పెక్టివ్ లేకపోవడం వలన కోరిక కలుగుతుంది. అంటే భేదము నుండి కోరిక పుడుతోంది కదా. నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనే ఐడియా నుంచి కోరిక పుడుతున్నది. అది ఎంతటి శుభకరమైన కోరిక అయినా కోరిక ఫైనల్లీ దుఃఖాన్ని తీసుకొస్తుంది. సో అందుకని కోరిక అశుభము. అంటే కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? భేదము నుండి పుట్టింది. భేద దృష్టి అశుభము. ఆ భేద దృష్టి లేకుండా చేయుట కర్మయోగము, ధ్యాన యోగము. కర్మయోగానుష్ఠానము, ధ్యాన యోగానుష్ఠానము చేస్తున్నామంటే భేద దృష్టిని పక్కన పెడుతున్నామని, ఆ అనుష్ఠానంలో ఉన్నంతసేపు భేద దృష్టిని పక్కన పెట్టినట్టే లెక్క. మరి అది కళ్యాణము, అదే కళ్యాణము, అదే శుభము. ఆ విధంగా కళ్యాణకృత్ కశ్చిత్, శుభమైనటువంటి పనులు చేసేవానికి దుర్గతి నా గచ్చతి, దుర్గతి పొందుట అనేది ఉండదు. హే తాత, ఓ అర్జునుడిని చాలా అభిమానంగా ఓ తండ్రి అని పిలుస్తున్నాడు. తండ్రి, కళ్యాణం అంటే శుభము చేసుకునేవానికి దుర్గతి పొందుట అనేది ఉండదు. అంటే ఏ శుభము అంటే ఇక్కడ శుభము అంటే కర్మయోగము, ధ్యాన యోగము యొక్క అనుష్ఠానము. కోరికలని పక్కన పెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో తను చేయవలసింది చేయుట, అదే శుభము. కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం న గచ్చతి, దుర్గతిని పొందడు. అంటే చాలా ఒక రకమైనటువంటి గ్యారంటీ. ఇటువంటి గ్యారంటీ ఇంకెక్కడా ఉండదు. ఇంతకు మునుపు కూడా ఒకసారి చెప్పాడు శ్రీకృష్ణుడు, ఈ మార్గములో నష్టం కొంచెము అనుష్ఠానము చేసినా కూడా, కర్మయోగమును, శ్లోకం గుర్తు రావట్లేదు, కర్మయోగానుష్ఠానము కొద్దిపాటిగా చేసినా కూడా అందులో జరిగే నష్టం ఏమీ ఉండదు అని ఆల్రెడీ చూసాము. అదే మాటని ఇప్పుడు ఇంకొంచెం దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్తున్నాడు. ఈ శ్లోకంలోను రాబోయే 5-6 శ్లోకాల్లోనూ ఇదే మాట చెప్పబోతున్నాడు.
చదువుదాం, శంకర్లు ఏమంటున్నారో చదువుదాము. హే పార్థ, పార్థ అంటే హే పార్థ అని, ఆ హే అన్నది శ్లోకంలో పెట్టలేదు, కాకపోతే సంబోధన. హే పార్థ, నా ఏవా ఇహలోకే అంటే ఈ లోకములందు, నా అముత్ర పరస్మిన్ లోకే పరలోకమునందు, ఇక్కడ అక్కడ కూడా రెండు లోకముల యందు, వినాశః తస్య న విద్యతే. ఆ నా తీసుకొచ్చి వర్బ్ దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు. తస్య అంటే యోగభ్రష్టుని యొక్క, యోగభ్రష్టుని యొక్క వినాశః న విద్యతే, వినాశనము ఉండదు. ఆ నాశః అన్న పదాన్ని, వినాశః అన్న పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాశః నామ పూర్వస్మాత్ హీన జన్మ ప్రాప్తి. వినాశః అంటున్నారు కదా, నాశః అంటే ఉన్న జన్మ కంటే పూర్వస్మాత్ హీన జన్మ ప్రాప్తి, ఈ జన్మ కంటే హీనమైనటువంటి జన్మను పొందుతా అనేది నా విద్యతే నాస్తి. చూడండి ఎంత చక్కని గ్యారంటీ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. కర్మయోగము ధ్యాన యోగము యొక్క అనుష్ఠానము చేస్తే ఇంతకంటే నీచమైన జన్మ పొందుట అనేది అయితే గ్యారంటీగా ఉండదు అని ఒక గ్యారంటీ ఇస్తున్నాడు, రిటర్న్ గ్యారంటీ. ఇప్పుడు ఉన్న జన్మ కంటే నీచమైన జన్మ పొందుట అనేది ఉండదు. ఓకే, కర్మ యొక్క బ్యాలెన్స్ ఉండి ఆ కర్మ పూర్తిగా క్షీణించలేదు. అయితే కర్మయోగము చేస్తే కొత్త కర్మను జోడించుకోము, ఇంకా కొత్త ఇంప్రెషన్స్ ఉండవుగా. ఎందుకంటే కోరిక లేదు, ఫలము మీద ఆసక్తి లేదు. ఫలం మీద ఆసక్తి ఉంటేనే కర్మ అకౌంట్లో కొత్త కర్మ జోడిస్తూ ఉంటుంది. ఆ కర్మ బంధిస్తుంది ఆ విధంగా. ఆసక్తియే కర్మబంధం అవుతుంది. ఆసక్తి లేకపోతే కొత్త ఇంప్రెషన్ యాడ్ అవ్వదు బ్యాలెన్స్ లో, ఉన్న ఇంప్రెషన్స్ కరిగిపోవడమే. సో అలాగా ఉన్న ఇంప్రెషన్స్ కరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నదానికంటే హీనమైనటువంటి జన్మ పొందుట అనేది లేదు అంటున్నారు. అంటే చాలా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ వంటిది. ఆసక్తి పెట్టుకుంటే మన మనసులో ఉన్న సంస్కారములకు కొత్త సంస్కారములు తోడవుతూ ఉంటాయి. అది అడిటివ్ గా నడుస్తూ ఉంటుంది. అలాగా కర్మ ఫలము యొక్క వాల్యూని బట్టి కర్మ ఫలము మంచిదైతే పాజిటివ్ కర్మ యాడ్ అవుతూ ఉంటుంది బ్యాలెన్స్ లో. ఆ ఫలము చెడ్డదైతే ఒక నెగిటివ్ పాపం ఆర్ నెగిటివ్ కర్మ యాడ్ అవుతూ ఉంటుంది, ఒక దుఃఖకరమైనటువంటి ఇంప్రెషన్ యాడ్ అవుతూ ఉంటుంది. అలాగా అది ఎడిటివ్ గా నడుస్తూ ఉంటుంది ఎప్పటి వరకు? ఫలము మీద ఆసక్తి ఉన్నంత వరకు. ఫలం మీద ఆసక్తి ఎప్పుడైతే మానేస్తామో ఆయా కర్మలలో సంస్కారము నెలకొల్పబడదు. అంటే కొత్త ఇంప్రెషన్ జోడింపబడదు. అందుకనే కదా గురుదేవులు సేవ చేయమని చెప్తారు పెద్దలు. ఎందుకు అంటే సేవాభావముతో చేసినంతసేపు కొత్త కర్మ బంధనము జోడింపబడటలేదు. ఉన్న కర్మ ఎగ్జాస్ట్ అవ్వడమే కానీ కొత్త కర్మ జోడింపబడట్లేదు. అందుకని పూర్వస్మాత్ హీనజన్మ ప్రాప్తి నాస్తి. నాశ అంటే అది అర్థం. ఎవనికి లేదు? సహ యోగభ్రష్టస్య నాస్తి. యోగభ్రష్టునికి పూర్వస్మాత్ హీనజన్మ ప్రాప్తి నాస్తి. యోగభ్రష్టస్య పూర్వస్మాత్ హీనజన్మ ప్రాప్తి నాస్తి. చదువుకుంటే చక్కగా ఆ సెంటెన్స్ కి తస్య వినాశ నా విద్యతే అన్నది కరెక్ట్ గా సరిపోతుంది. ఎక్కడ లేదు పూర్వజన్మ ప్రాప్తి, హీనజన్మ ఈ జన్మ కంటే హీనజన్మ ప్రాప్తి ఎక్కడ లేదు? ఈ లోకంలోనూ పరలోకంలో లేదు. ఎక్కడ పుట్టినా, ఈ లోకంలో పుట్టినా పరలోకంలో పుట్టినా కూడా, వేరే లోకంలో పుట్టినా కూడా, కొన్ని వేరే లోకాలు ఏవో ఉన్నాయి అక్కడ పుడతాం అనుకున్నా కూడా ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రస్తుతం ఉన్న జన్మ కంటే ఇన్ఫీరియర్, హీనమైనటువంటి జన్మ పొందుట అనేది ఉండదు. ఎందుకు? అదే చెప్తున్నారు. హి యస్మాత్, ఎందుకంటే, ఎందువలనంటే కళ్యాణకృత్ శుభకృత్ కశ్చిత్. కళ్యాణకృత్ శుభమును చేయువానికి. శుభము అంటే ఇందాక చెప్పుకున్నాగా
ఫలము మీద ఆసక్తి వదిలేసి చేయుటయే శుభం. అంతకన్నా శుభకరమైనటువంటి పని ఉండదు ఈ జగత్తులో అని శ్రీకృష్ణుడు చాలాసార్లు చెప్పాడు ఆల్రెడీ మనకి. ఫలము మీద ఆసక్తి వదిలేసి ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయుట కంటే శుభకరమైనటువంటి యాక్టివిటీ ఇంకొకటి ఉండదు. అది కర్మ మార్గంలో ఎంత పుణ్యాన్ని సంపాదించే కర్మ అయినా దానికి మించినటువంటి శుభకరమైనటువంటి కర్మ ఫలము మీద ఆసక్తి వదిలేసి చేయుట. చూడండి ఎంత చక్కని అంటే అస్సలు ఎఫర్ట్ లేకుండా శుభకరమైనవన్నీ చేయుట అంటే సింపుల్, చాలా సింపుల్. ఫలము మీద ఆసక్తి వదిలేయడం. నిజంగా ఆలోచిస్తే అంతకన్నా తేలికైన పని ఉండదు ఈ జగత్తులో. ఇప్పుడు పెద్ద కర్మ చేయాలనుకోండి, దానికి బోల్డంత సంభారము ఏర్పరచాలి. లేదా కష్టపడి ధనమును సంపాదించాలనుకోండి, దానికి బోల్డంత ఎఫర్ట్ పెట్టాలి. బోల్డంత డబ్బు సంపాదించాలి అంటే 24 గంటలు పనిచేయాలి. 24 గంటలు ఆ డబ్బును సంపాదించే పని చేయాలి. ఒక ఫోకస్డ్గా దాని మీద ఎఫర్ట్ పెట్టాలి. ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలి అంటే, ఒక సైంటిఫిక్ స్టడీ చేయాలి అంటే బోల్డంత ఎఫర్ట్ పెట్టి ఆ శాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవాలి. కానీ శుభకరమైనటువంటి కార్యము చేయుట, కళ్యాణకృత్ శుభకృత్ అన్నారు. శుభకృత్ అవ్వడం చాలా తేలిక, ఏమి చేయక్కర్లేదు. చేసే పనిలో ఫలం మీద ఆసక్తి వదిలేస్తే చాలు. సో ఇంకంతకంటే తేలికైన మార్గము లేదు. అది కృష్ణుడు ఆ వాక్యం చెప్పడంలో ఉన్నటువంటి తాత్పర్యం అది. సో కళ్యాణకృత్ కశ్చిత్ శుభకృత్ కశ్చిత్ దుర్గతిం కుత్సితాం గతిం హే తాత. కుత్సితాం గతిం అంటే ఒక చెడు ఫలితమును పొందుట, ఒక నీచమైనటువంటి, ఇంతకంటే నీచమైనటువంటి స్థితిని పొందుట అనేది జరగదు. హే తాత. తాత, ఈ తాత శబ్దానికి చక్కగా శంకర్లు మనకి సంస్కృతంలో కాస్త వొకాబులరీ నేర్పిస్తున్నారు. తాత శబ్దానికి చక్కని అర్థం చెప్తున్నారు. తనోత్యాత్మానం పుత్రరూపేణ ఇతి పితా తాత ఉచ్యతే. తనోతి ఆత్మానం అంటే తన నుండి పుడతాడు కాబట్టి పితా తాత ఉచ్యతే. సో అందుకని తండ్రి చేత తాత అని పిలువబడతాడు కొడుకు. అలాగే పితైవ పుత్ర ఇది పుత్రోపి తాత ఉచ్యతే. తండ్రి కూడా ఒకప్పుడు కొడుకే కదా, తండ్రి కూడా ఒకప్పుడు ఇంకొకటికి పుట్టినవాడు కాబట్టి తండ్రిని కూడా తాత అని పిలవచ్చు. పుత్రుడు తండ్రిని కూడా తాత అని పిలవచ్చు. తండ్రి పుత్రుడు అంటే అది జెండర్లెస్ వర్డ్. అది తాత అనేది అవ్యయము. సో ఇద్దరికి, సారీ అవ్యయం కాదు, తాత అనేది ఇద్దరికి సరిపోతుంది. సో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తాత అని పిలవచ్చు. సో అందుకని పుత్ర అపి తాత ఉచ్యతే. కొడుకు కూడా తండ్రిని తాత అని పిలవచ్చు. శిష్యోపి పుత్రవత్ ఇతి అపుత్రోపి తాత ఉచ్యతే. శిష్యుడు యాక్చువల్లీ పుత్రుడు కాదు, కానీ పుత్రవత్ కొడుకు వలె ఉన్నవాడు కాబట్టి శిష్యుడిని కూడా తాత అని పిలవచ్చు. సో ఈ విధంగా 3 అర్థాలు చెప్పుకోవచ్చు. తండ్రి, కొడుకు, శిష్యుడు, ముగ్గురిని కూడా తాత అని సంబోధిస్తారు సంస్కృతంలో. సో అందుకని తాత శబ్దానికి 3 అర్థాలు చక్కగా చెప్పారు. తాత యతః నగచ్చతి. నాగచ్చతి అన్నది ముందు దుర్గతిం నగచ్చతి. తాత ముందు పెట్టుకోవాలి. తాత విడిగా తీసి సంబోధనలో చెప్పుకుని దుర్గతిం నగచ్చతి, కుత్సితాం గతిం నా గచ్చతి. ఎందుకు అంటే కళ్యాణకృత్ శుభకృత్, మంచి శుభము చేయువానికి. అంటే ఇందాక చెప్పుకున్నట్టు భేద దృష్టియే అశుభము. భేద దృష్టి తీసేస్తే శుభమే. కోరికయే, ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే కోరికయే అశుభము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చేసే పనిలో ఫలము మీద ఆసక్తియే అశుభము. ఆ ఫలం మీద ఆసక్తి తీసేస్తే చేసిన పనులన్నీ శుభకరమైనటువంటి పనులే. సో శుభము చేయువానికి ఇప్పటికంటే హీనమైన జన్మ పొందుట అనేది ఉండదు అనేటటువంటి ఒక
గ్యారంటీని ఇస్తున్నటువంటి శ్లోకము. ఇంకా దీన్నే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాడు నెక్స్ట్ 4-5 శ్లోకాల్లో. చదువుదాం ఈ శ్లోకము. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.